నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు సుమన్ టీవీ స్టూడియోస్ లో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జీవన విధానం నిపుణులు జంగమయ్య గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మోకాళ్ళ నొప్పులు, నీ పెయిన్స్ ఒకప్పుడు 60, 70, 80, 90 ఇయర్స్ తాతలకి, నాన్నమ్మలకి, బామ్మలకే వచ్చేవి. Yeah. ఇప్పుడు అసలు చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటారు? ఇప్పుడు పెయిన్స్ శరీరంలో ఎందుకు వస్తాయంటే వాటికి ఒక కారణం ఉంది. ఏ పెయిన్ అన్నా కావచ్చు, నాట్ ఓన్లీ నీ పెయిన్, మజిల్ పెయిన్, బోన్ పెయిన్, అలాగే ఇంకా ఎన్నో రకాల పెయిన్స్ ఉంటాయి మనకి. స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇవన్నీ వస్తాయి కదా. కారణాలు ఏంటంటే శరీరానికి ఫ్లెక్సిబిలిటీ లేదు. ఫ్లెక్సిబిలిటీ ఎందుకు కోల్పోయిందంటే ఫ్లెక్సిబిలిటీ, వాటర్ కంటెంట్ పర్ఫెక్ట్గా లేదు శరీరానికి. ఓకే. మనము ఎక్కడ తప్పు చేస్తున్నామంటే మొట్టమొదటిది వాటర్ దగ్గర తప్పు చేస్తున్నాం. చాలా మంది ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే నీళ్ళు ఎక్కువ తాగకూడదండి, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి అని చెప్తారు చాలా మంది. కొంతమంది సో కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఇంపాసిబుల్. కిడ్నీలు ఉన్నది, అవి ఉన్నాయి, ఎంత అవసరమో అంత క్లీన్ చేసుకుంటే మిగిలిన దాన్ని బయటకు పంపించేస్తాయి. ఒకటి. రెండంటే శరీరానికి విసర్జక ధర్మాలు ఉన్నాయి. మీరు పంపిన ప్రతి పదార్థాన్ని విసర్జిస్తుంది శరీరం. 5 మార్గాల్లో విసర్జిస్తుంది. మలం ద్వారా, మూత్రం ద్వారా, స్వెట్టింగ్ స్కిన్ ద్వారా, అండ్ కార్బన్ డైఆక్సైడ్ ద్వారా, అండ్ మోనాక్సైడ్ ద్వారా పంపిస్తారు. 5 మార్గాల్లో పంపిస్తారు. మనం ఈ 5 మార్గాల్ని అంతరాయం కలిగిస్తున్నాం. ఇప్పుడు ఈ చర్మం అనేది, దీన్ని ఎప్పుడైనా మనం ఓపెన్ చేసామా? ఇది ఓపెన్గానే ఉంది, కానీ దీన్ని ఎప్పుడైనా మనం అవకాశం ఇచ్చామా? దీనికి మనకు స్వెట్టింగ్ వస్తే ఏమనిపిస్తుంది? చికాకు. కాబట్టి దానికోసం ఏం చేస్తాం? ఏసీ కూర్చుంటాం, ఫ్యాన్ కింద కూర్చుంటాం, లేదంటే సన్ స్క్రీన్ వేసి పూసేస్తాం, దాన్ని ఆపేస్తాం. ఇప్పుడు మనకి ఉప్పు ఉంది, శరీరానికి ఉప్పు ఇస్తాం ఎక్కువగా. 84 లక్షల జీవజాతులు ఏవి ఇవ్వవు, కానీ మనిషి ఇస్తాడు. ఈ ఇచ్చే ఉప్పుని డీటాక్సిఫై చేసేటువంటి కెపాసిటీ ఒక్క స్కిన్కు మాత్రమే ఉంది. పాయిజన్స్ ఇవన్నీ కూడా బయట పంపడానికి కిడ్నీకి మాత్రమే ఉంది, లివర్, కిడ్నీకి. సో కిడ్నీ ద్వారా మీకు సాల్ట్స్ వెళ్తాయంటే వెళ్ళవు, చాలా తక్కువ స్థాయిలో వెళ్తాయి. కానీ ఎక్కువ స్థాయిలో వెళ్ళేది ఎక్కడంటే స్కిన్ ద్వారా. చూడండి, మీ బట్టలు కూడా తెల్లగా అయిపోతాయి స్కిన్లో. మీరు ఎప్పుడైనా ఎండలో నడిచినప్పుడు కానీ, వేడిగా బాగా చెమటలు పుట్టించినప్పుడు కానీ, మీ కలర్ బట్టలు వేసుకుంటారు కదా, అప్పుడు తెల్లగా పౌడర్ లాగా వస్తుంది. గమనించండి మీరు. మీ శరీరంలో ఈ స్కిన్ అనేది పెద్ద అవయవం. ఈ అవయవం ద్వారానే మీ యొక్క సాల్ట్స్ బయటకు వెళ్ళాలి, కానీ దానికి అవకాశం ఇవ్వట్లేదు. ఈ సాల్ట్స్ లోపల ఆగిపోతున్నాయి. ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే బోన్స్ దగ్గర పోయి డిపాజిట్ అవుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఇచ్చేటువంటి పాల పదార్థాల వల్ల మనకి కాల్షియం సరిపోదు. 1 లీటర్ చిక్కని పాలలో మీకు వచ్చే కాల్షియం 120 మిల్లీగ్రామ్స్. మనకు ఎంత? 450 మిల్లీగ్రామ్స్ అవసరం రోజులో. ఎస్, కాల్షియం ఎవ్రీ పర్సన్కి. 450 మిల్లీగ్రామ్స్ కాల్షియం కోసము మీరు 1 లీటర్ పాలు ఇచ్చినా కూడా, మీరు పెరుగు ఇచ్చినా కూడా మీ కాల్షియము సరిపోదు. కాబట్టి మనం ఏం చేసే తప్పేంటి ఇక్కడ? మనం పాల ద్వారా కాల్షియం వస్తుంది కదా అనే ఉద్దేశంతో పాలు తాగుతున్నాం, పెరుగు తింటున్నాం, మజ్జిగ తాగుతున్నాం. పోనీ ఎంతమందికి కాల్షియం డెఫిషియన్సీ తగ్గిపోయింది ఇక్కడ చెప్పండి? సరిపోయిందా ఎవరికైనా? అందరికీ ఉంది కదా సార్. సరిపోలేదు కాబట్టి కదా పెయిన్స్ వస్తున్నాయి. ఇది మనం గుర్తించామా ఎప్పుడైనా? లేదు. నేచురల్ ఫుడ్ లో ఎందులో ఉంటుంది ఎక్కువ కాల్షియం? నేచురల్ ఫుడ్ లో నువ్వుల్లో ఉంటుంది, అవిసె గింజల్లో ఉంటుంది కాల్షియం. చూడండి, నువ్వులు 100 గ్రాముల నువ్వుల్లో 1550 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. మనకి ఎంత అవసరం? 450 మిల్లీగ్రాములు. అందులో 30 గ్రాములు మీరు నువ్వులు తినగలిగితే మీ రోజుకు కావాల్సిన కాల్షియం వచ్చేస్తుంది. చూడండి ఎంత సింపుల్ అయితే. కానీ మనము దాని వైపు వెళ్ళట్లేదు. పాలు తాగితే వస్తున్నాం. 1 లీటర్ పాలలో వచ్చేది మీకు 120 మిల్లీగ్రామ్స్. మన రిక్వైర్మెంట్ అంతా 450 మిల్లీగ్రామ్స్. కాబట్టి పాల ద్వారా వస్తుంది, పచ్చి కొబ్బరిలో వస్తుంది, వీటన్నిటిలో న్యాచురల్ ఫుడ్లో అన్నిట్లో ఉంటుంది. బెల్లంలో కూడా ఉంటుంది. ఇక్కడ మీకు కాల్షియం బ్యాలెన్స్ కావాలంటే మీకు కాల్షియం ఇప్పుడు సి విటమిన్, డి విటమిన్, B12 ఇవి 2 కరెక్ట్గా శరీరానికి అందాలి. ఈ 3 ఏ ఒక్కటి లోపం ఉన్నా కానీ ఈ 2 పనిచేయవు. గుర్తుపెట్టుకోండి. మనం ఈ 3 సమానంగా ఇవ్వట్లేదు.
మనకు B12 లోపం ఉంటుంది, ఒక్కొక్కసారి డి విటమిన్ లోపం ఉంటుంది, ఒక్కొక్కసారి కాల్షియం లోపం ఉంటుంది. నేను కాల్షియం బాగా ఇస్తున్నానండి అంటే మీకు డి విటమిన్ లోపం ఉంటే కాల్షియం పనిచేయదు. లేదండి నేను డి విటమిన్ ఎప్పుడు ఎండలోనే తిరుగుతాను అండి అంటే ఎప్పుడు ఎండలోనే తిరుగుతాను, నువ్వు పాలిష్ పెట్టిన బియ్యాలు తింటావు, నీకు B12 అందదు. చూడండి, ఇలా B12 కానీ కాల్షియం కానీ డి విటమిన్ కానీ ఇవి 3 ఈక్వల్గా శరీరానికి ఇవ్వాలి. అందుకే 84 lakhs ఆఫ్ యానిమల్స్ బట్టలు లేకుండా బయట తిరుగుతున్నాయి. వాటికి డి విటమిన్ వస్తుంది. ఫైబర్ ఫుడ్ తింటున్నాయి, వాటికి B12 వస్తుంది. ఫైబర్ ఫుడ్లోనే సి విటమిన్ ఉంది, కావాల్సినంత ఉంది న్యాచురల్ ఫుడ్లో. మరి వాటికి జబ్బులు రావట్లేదు కదా. మనిషికి ఎందుకు వస్తున్నాయంటే కారణం ఏంటంటే మనం తాగే నీటి శాతం తక్కువ, రెండోది తీసుకునే చెత్త ఫుడ్, మనం తీసుకునే ఆహారంలో అన్ఫైబర్ ఫుడ్ తింటున్నాం. అన్ఫైబర్ ఫుడ్ వల్ల B12 రాదు, నీళ్లు తక్కువ తాగితే ఎంజైమ్స్ రిలీజ్ కావు, డైజెస్టివ్ సిస్టమ్ పనిచేయదు. మూడోది డి విటమిన్ కోసం మనం ఎప్పుడు ఎండలోకి వెళ్ళలేదు. డి విటమిన్ ఎండలు తప్ప వేరే దాంట్లో ఎక్కడ రాదు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలోనే వస్తుంది డి విటమిన్ కూడా. అల్ట్రావైలెట్ రేసెస్ ఎప్పుడు వస్తాయంటే 10:30 to 2 o'clock మధ్యలో. కానీ మనం ఆ టైంలో వెళ్తాం ఎండలోకి? నో. శరీరానికి ఉన్న గుణం ఏంటంటే ఆ టైంలో మీరు కన్నా ఒక 1 week మీరు రెగ్యులర్గా వెళ్ళినా కూడా మీకు 6 months to 1 year వరకు స్టోర్ చేసుకుంటుంది డి విటమిన్. ఓకే, 10 to 2 అల్ట్రావైలెట్ ఉంటాయి కదా అప్పుడు, అవే ఇంపార్టెంట్, అవే కావాల్సింది. అరే స్కిన్ డిసీజెస్ వస్తాయంటారు. స్కిన్ డిసీజెస్ పోతాయి. మీకు స్కిన్ ద్వారా బయటికి వెళితే స్కిన్లో ఉన్నటువంటి టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోయినాయి అనుకోండి, డిసీజ్ ఎట్లా వస్తుంది? అక్కడ ఆగిపోతే డిసీజ్ వస్తుంది, అంతేనా? ఇప్పుడు మీరు ఇల్లు చెత్త ఊడవాలండి, మీరు చెత్త ఊడవకుండా దాన్ని చూస్తూ ఉంటే పోతాయా? మీరు ఊడవడం నేర్చుకోవాలి. అమ్మ ఏం చేస్తుంది? ఇంట్లో ఊడుస్తుంటుంది, మనం ఏం చేస్తాం? డోర్ వేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది? అమ్మ ఊడ్చిందంతా డోర్ దగ్గర వచ్చి ఆగిపోతుంది. అప్పుడు పాడేది ఎక్కడ? డోర్ దగ్గర. ఏంటి డోర్ అంటే? స్కిన్. మనం చేసే పని అది. ఏసీ వేస్తాం, డోర్ ఆపేస్తాం, ఫ్యాన్ వేస్తాం, డోర్ ఆపేస్తాం, అవునా? ఇది చేస్తాం మనం. కాబట్టి దీన్ని మనం శరీరం యొక్క ధర్మాలు, నువ్వు ఏమైనా పంపిరా నాయన నేను క్లీన్ చేసుకుంటానని చెప్తుంది. నువ్వు క్లీనింగ్ కూడా అడ్డపడితే మరి ఎట్లా తగ్గుతుంది చెప్పండి? ఈ నీ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే పాలలో వచ్చేటువంటి కాల్షియము సరిపోవడం లేదు. రెండోది మనం తినే ఉప్పు ఎక్సెస్ అవుతుంది. ఈ ఎక్సెస్ అవ్వడం వల్ల ఒక ప్రాబ్లము, నీళ్లు తక్కువ తాగడం ఒక ప్రాబ్లము, క్లీనింగ్ లేకపోవడం. మూడోది వచ్చేసి మన డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం మనం పాలల్లో నుంచి తీసుకోవట్లేదు, అది రాదు. పాలలో నుంచి ఇంకొక పదార్థం, అందులో కూడా సాల్ట్ ఉంది. పాలలో సాల్ట్ ఉంటుంది. ఓకే, ఇది ఒక ప్రమాదం. భిన్నమైన పరిచయం ఇది కూడా. కాబట్టి ఇది మనకి అవసరం లేదు మానవ దేహానికి పాల పదార్థాలు. కాబట్టి ప్రోబయోటిక్స్ అంటున్నారు కదా, ప్రోబయోటిక్స్ మీకు ఇంకా పాలు ఉన్నాయి. కొబ్బరితో పాలు చేసుకోవచ్చు, నువ్వులతో పాలు చేసుకోవచ్చు, పల్లీలతో పాలు చేసుకోవచ్చు. ఇవన్నీ పాలు చేసుకొని మీరు తోడు పెట్టుకోవచ్చు, పెరుగు అవుతుంది. అవుతుందా సార్? 24 hours లో మీకు పెరుగు అవుతుంది. ఎలా? హౌ? తోడు పెట్టుకోవచ్చు మీరు. ఆ పాలు తయారు చేసి తోడు కావాలంటే ఎలా? తోడు కూడా కావాలంటే ఫస్ట్ టైం తోడుకి మీరు ఒక ఎండుమిర్చి వేసుకోవచ్చు, లేదా కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు, లేదా కొద్దిగా నిమ్మరసం పెట్టుకోవచ్చు ఫస్ట్ టైం. సెకండ్ టైం అదే పెరుగుని మీరు తోడేసుకోవచ్చు. ఓకే, సింపుల్ మెథడ్. మేము అదే తినాలి అనుకుంటారు, లేదండి కొబ్బరి పాలు తాగినా కూడా మీ పెరుగు తయారైపోతుంది లోపల. న్యాచురల్ మిల్క్ తాగినా కూడా మీకు పెరుగు అవుతుంది లోపల. మీరు పెరుగు ఎవరు చేయాల్సిన అవసరం లేదు, మీ శరీరానికి ఉంది ఆ గుణం. మీ శరీరంలో ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అంతా మీ లోపల ఉంది. మీరు న్యాచురల్ ఫుడ్ ఇవ్వడమే లేట్. అందుకే అంటున్నారు ముందు శరీరంతో మాట్లాడడం నేర్చుకొని రా అయ్యా. భలే చెప్తున్నారు సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.